హలో గైస్, ఈరోజు మీకు వీడియోలో అయితే కొత్త లూట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి యాప్ని అయితే మీరు ఓపెన్ చేసేసుకోండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకు అక్కడ క్యాంపెయిన్స్, న్యూ లూట్స్, దాని అప్డేట్స్ మొత్తం మీకు అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు లేటెస్ట్ లూట్స్ ఏమన్నా కూడా మీకు అక్కడ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా వీడియో కంటిన్యూ చేస్తే ఇక్కడ మీకు చూసినట్లయితే లూడో సుప్రీం చెప్పేసి అయితే లూడో గేమ్స్ అయితే టోర్నమెంట్స్ మనకి ఈ విధంగా అయితే కనబడుతుంటాయి. మన ఇక్కడ ఎంట్రీ ఫీ పే చేసేసి మన గేమ్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ₹1 తోటి అయితే సెలెక్ట్ చేసుకొని అయితే గేమ్ ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నాకు లొకేషన్ తెలంగాణ ఉండడం వల్ల అయితే నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికోసం ఒక ట్రిక్ యూస్ చేసి అయితే మనం యాప్ ఓపెన్ చేసి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ అందుకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ సెర్చ్ బార్లో ఫేక్ జీపీఎస్ అని చెప్పేసి అయితే మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫేక్ జీపీఎస్ సెర్చ్ చేసిన తర్వాత అందులో మీకు క్లియర్ కట్గా సర్కిల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫేక్ జీపీఎస్ అని లొకేషన్ అని చెప్పేసి ఉందిగా, ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుద్ది. లేదంటే మన మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంది. అందుకోసం మన మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్ బిల్డ్ నెంబర్ మీద కంటిన్యూస్గా 7 times ట్యాప్ చేస్తూ ఉంటే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లో అడిషనల్ సెట్టింగ్స్ సెర్చ్ చేయండి. అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ అని చెప్పి మన ఆప్షన్ అయితే మనకు కనబడుతుంది. ఆ విధంగానే ఓపెన్ చేయొచ్చు. లేదంటే సెట్టింగ్స్ సెర్చ్ బార్లో వచ్చేసి డెవలపర్ ఆప్షన్ సెర్చ్ చేసినా కానీ డైరెక్ట్గా డెవలపర్ ఆప్షన్స్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్లో మార్క్ లొకేషన్ యాప్ అని చెప్పి ఒక ఆప్షన్ స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనం ఇంతకుముందు ప్లేస్టోర్లో నుంచి ఫేక్ జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసినది కనబడుతుందిగా, యాప్ని అక్కడ ఎనేబుల్ చేసేయండి. ఇప్పుడు ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేసి ఇండియా సెలెక్ట్ చేసుకొని అక్కడ మన ఇండియా స్టేట్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా అందులో ఏదో ఒక స్టేట్ సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్లో సింబల్ ప్లే బటన్ లాగా కనబడుతుంది కదా, దాని మీద చేయండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జీపీ యాప్ ఓపెన్ చేసేయండి. ప్లే నౌ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి టోర్నమెంట్స్ ఓపెన్ చేయండి. టోర్నమెంట్స్లో పోల్ అండ్ ఎంట్రీ ఎంత ఉందో చూసుకొని మీకు కావాల్సిన ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని మీరైతే గేమ్ ప్లే చేయండి. నేను ఇప్పుడు జస్ట్ మీకు ప్రూఫ్ కోసం అయితే ₹1 ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని నేను జాయిన్ అయితే అయిపోతున్నా. ఇక చూసినట్లయితే మనకి ఇంతకుముందు ఫస్ట్లో ఫేక్ జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేయకముందు అయితే మనకి రిస్ట్రిక్ట్ చూపించింది. ఇప్పుడైతే గేమ్ అయితే ఆన్ అయిపోయింది. మీకు మళ్ళీ జీపీఎస్ ప్రాబ్లం వస్తే యాప్ని రీసెట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఖచ్చితంగా గేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ యాప్లో అయినా సరే వాడు ఇచ్చిన బోనస్తో మాత్రం గేమ్ ప్లే చేసి ఎర్న్ చేసుకొని విత్డ్రా చేసుకోండి. అంతేగాని మీ ఓన్గా అయితే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. యాప్లో వచ్చిన బోనస్ తోటి గేమ్ ప్లే చేసేది అది లూజ్ అయిపోయినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన ఓన్గా ఇన్వెస్ట్ చేసి గేమ్ ప్లే చేసి అది లూజ్ అయిపోతే మనకి ప్రాబ్లంగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ₹5 విత్డ్రా పెట్టాను కదా, వితిన్ సెకండ్స్లో విత్డ్రా సక్సెస్ఫుల్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లో ఆ ₹5 యాడ్ అయిపోతాయి. ఇదే విధంగా మీరు కూడా బోనస్తో గేమ్ ప్లే చేసి ఎర్న్ చేసుకొని విత్డ్రా చేసేయండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా ఈ యాప్లో కానీ ఎలాంటి యాప్లో కానీ ఇన్వెస్ట్ మాత్రం చేయకండి.